అందరికీ. మీరు ములక్కాడ కర్రీ చేసినప్పుడు ములక్కాడ మనకి ఉడకడానికి టైం పడుతుందని టెన్షన్ పడుతున్నారా? అయితే ఈ వీడియోలో ఎలా త్వరగా ఉడకాలో మనకు కొన్ని టిప్స్ తెలుసుకుందామా? చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు ఈ కర్రీని. ఒకసారి ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ఒక టమాటాలు వచ్చేసి ఒక 3 ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. 4, 5 ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందాం. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఒక 3 వరకు ములక్కాడని ఇలా 1 ఇంచు కట్ చేసి పెట్టుకుందాం. ఒక 3, 4 గుడ్లను కూడా పెట్టేసుకుందాము. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము కొంచెం పసుపు వేసుకుందాము, ఎందుకంటే ఎగ్స్ని ఫ్రై చేసుకోవడానికి. ఇలా పసుపు వేయడం వల్ల మనకి గుడ్లు అతుక్కోవు, ప్యాన్కి అతుక్కోకుండా త్వరగా వేగుతాయి. సో మనం కావాలనుకుంటే కొంచెం సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. పసుపు ఒక్కటైనా వేసుకోవచ్చు. జస్ట్ కలర్ చేంజ్ అయ్యాక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఆయిల్ సరిపోతుంది. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఒకసారి వేపేసుకోవాలి. ఇవి ఇలా జస్ట్ ఫ్రై అయిన తర్వాత మనము పచ్చిమిర్చి, కరివేపాకుని వేసేసుకుందాం. పచ్చిమిర్చిని స్లైసెస్లా కట్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ వచ్చేసి ఒక మీడియం సైజువి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకుందాము. మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అవసరం లేదు, జస్ట్ మగ్గితే సరిపోతుంది. ఇలా ఆనియన్స్ని ఒకసారి వేసేసుకున్న తర్వాత మనము రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాము. ఒక 1.5 టీ స్పూన్ పడుతుంది. ఇలా వేసేసుకుని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము. ఒక 1 స్పూన్ వరకు కూడా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఉల్లిపాయలతోనే వేసుకోవాలి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి లాస్ట్లో వేస్తే కనుక మనకి పచ్చిగా స్మెల్ ఉంటుంది. సో ఆనియన్స్తో పాటు వేస్తే ఫ్రై అయిపోతుంది. సో ఇలా వేసేసిన తర్వాత బాగా కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసిన తర్వాత మనకి ములక్కాడ ముక్కల్ని వేసేసుకుందాము. ఈ ములక్కాడని ఆనియన్స్తో పాటు వేసుకుంటే కనుక మనకి త్వరగా మగ్గిపోతుందండి. ములక్కాడలు ఆనియన్స్ నుంచే కొంచెం వాటర్ రిలీజ్ అవుతాయి కదా, మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఆ వాటర్తో మగ్గిపోతుంది త్వరగానే. ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత కానీ మనం ములక్కాడలు వేసామంటే మనకి ఆనియన్స్ ములక్కాడలు వేగే టైంకి మాడిపోతాయి. సో ఆనియన్స్తో పాటు ములక్కాడలు వేసుకున్నామంటే 2 ఈక్వల్గా ఫ్రై అయిపోతాయండి. ఒకసారి ఈ చిట్కా ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇట్లా ఒక 2 మినిట్స్ వేసిన తర్వాత టమాటాలను కూడా వేసేద్దాం. టమాటాలను కూడా ముందే ఎందుకు వేసానంటే టమాటాల్లోంచి కూడా కొంచెం వాటర్ రిలీజ్ అవుతాయి కదా, మొత్తం ఈ వాటర్తోనే ఆల్మోస్ట్ ఒక 50% వరకు కూడా మనకి ములక్కాడలు మగ్గిపోతాయి. చూసారు కదా, ములక్కాడలు అయితే కలర్ చేంజ్ అయ్యాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి ఫ్రై చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇలా బాగా వేపుకుంటూ మూత పెట్టేసి అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకి ములక్కాడ ఉడికిందో లేదో జస్ట్ ఇలా చెక్ చేస్తే సరిపోతుంది. కాస్త మెత్తబడిన తర్వాతే మనం కారం అన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా మనకి కొంచెం ఇలాగా ప్రెస్ చేసామంటే మెత్తగా ఉంది కదండి, ఇలా అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. ఇక్కడ నెక్స్ట్ కారం వేద్దాం. ఒక 2 స్పూన్స్ వరకు కూడా కారం వేసేసుకుందాము. ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం కారం ముక్కలకి పట్టేలా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాం. ఈ కారం ముక్కలకి పట్టాలి కదండి, సో ఒక 3 to 4 మినిట్స్ టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఇలా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాం. నెక్స్ట్ ఒక 4 మినిట్స్ తర్వాత చూద్దాం. ధనియా పౌడర్ కూడా ఒక 1 స్పూన్ వేసుకుందాం. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా ధనియాల పొడి వేసేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని వాటర్ వేసేసుకోవడమే. ఇక్కడ ఒక గ్లాస్ వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకుని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేద్దాం. ఇలా ఎగ్స్ని వేసేసి ఒకసారి ఇలా బాగా కలిపేసి మనం టేస్ట్ చూసుకుందాం, కారం ఉప్పు సరిపోయినాయో లేదో. ఒకవేళ కారం సరిపోకపోతే మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఇలా అడ్జస్ట్ చేసేసుకుని మూత పెట్టేసి మనకి దగ్గరికి పడే వరకు కూడా బాగా కర్రీ దగ్గరికి పడే వరకు మనం మరిగిచ్చేసుకోవాలి. ఈ ములక్కాడలు అయితే చాలా ఫాస్ట్గానే మగ్గిపోతాయండి. ఈసారి ఇలా ట్రై చేయండి మీరు ఈ కర్రీని. నాకు ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఒక 20 మినిట్స్లోనే నాకు కర్రీ రెడీ అయిపోయింది. ములక్కాడలు బాగా ఉడికిపోయినాయి. చూసారు కదా, మధ్యలో ఒకసారి ఇలా మనకి బాయిల్ అవుతున్న టైంలో చూసుకోవాలి. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మొత్తం వాటర్ ఎగిరిపోయే వరకు ఫ్రై చేసేసుకుందాం. అలా చూసారు కదండి, మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ కర్రీ. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే మనకి గ్రేవీ బాగుంటుందండి. మీకు ఆనియన్స్ తక్కువ వేసుకుంటే గ్రేవీ కొంచెం తక్కువ వస్తుంది. అంతేనండి, కోడిగుడ్డు ములక్కాడ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం నా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.